హలో ఎవ్రీబడీ. సో దిస్ ఇస్ ది ఫిఫ్త్ డే ఇన్ గోవా. సో ఇంకా ఈరోజే బెంగళూరుకి రిటర్న్ అయిపోతున్నాము. సో ఇంకా అలా అని చెప్పి ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకేమైనా విజిట్ చేయవలసిన ప్లేసెస్ ఉంటే అవి విజిట్ చేసేసి ఇంకా వచ్చేసి చకచకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి రూమ్ ఖాళీ చేసేసి ఇంకా చెక్అవుట్ చేసేసి కింద క్యాబ్ కోసం వెయిట్ చేస్తామన్నమాట. క్యాబ్ టూ లేట్ అండ్ నెక్స్ట్ మినిట్లోనే ఇంకా క్యాబ్ వచ్చేస్తే ఇంకా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ సిటీ బయట మేము వచ్చేటప్పుడు సిటీ బయట ఎయిర్పోర్ట్కి వచ్చాము. బట్ ఇప్పుడైతే సిటీ లోపల ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము 11కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చేసి 2:30కి అనమాట. సో అక్కడ సరేలే త్వరగా వెళ్ళి ఎయిర్పోర్ట్ చూద్దాము అండ్ ఆల్సో ఇంకా టిఫిన్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే టిఫిన్ చేద్దాము, లేదా అంటే ఓకే లైట్ అని చెప్పి కాఫీ తీసుకుందాము అనేసి అనుకుంటున్నాము. బట్ అప్పటికి మేము కొంచెం దారిలో కొంచెం ఇష్యూ అయ్యేసరికి ఇంకా వెళ్ళేసరికి అయితే టైం అయిపోయింది. కాఫీ తీసుకొని ఇంకా బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఫ్లైట్ ఎక్కేసాము. ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా 5 మినిట్స్లో స్టార్ట్ అవ్వబోతోంది. ఇంకా నేనైతే గోవాని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. బట్ నాకు డిసప్పాయింట్ ఏంటి అని అంటే నాకు అక్కడ గోవాలో వాటర్ పడలేదు. బట్ ఎంజాయ్ చేయటం అయితే అంత లేదు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ నాకు వాటర్ పడలేదు. లైట్‌గా పింపుల్స్ వచ్చేసాయి అండ్ ఆల్సో బ్లాక్ అయిపోయాను. సో, ఇంకా అంతే ఎంజాయ్‌మెంట్ ఈజ్ ఎంజాయ్‌మెంట్. కానీ కొన్ని తప్పవన్నమాట. సో, ఇక్కడ నేను ఎప్పుడు ఇన్ని సార్లు ఫ్లైట్ ట్రావెల్ చేశాను. బట్ ఈ వ్యూ మాత్రం ఎప్పుడూ నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. బట్ ఫస్ట్ టైమ్ అనమాట. వ్యూ అయితే చాలా 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 బావుంది. నియర్లీ నేను ఎన్నో సార్లు ఎళ్ళుంటా. పెళ్ళైనప్పటి నుంచి ఫ్లైట్ జర్నీస్ చాలా చేసుంటా. బట్ ఇంత మంచి వ్యూ ఎలా మిస్ అయ్యానా అనిపించింది. చాలా నచ్చింది. సో, ఇంకా బెంగుళూరులోకి ల్యాండ్ అయిపోయాము. ఇంక మాకు తెలిసిన క్యాబ్స్ ఉంటాయి కాబట్టి, సో, క్యాబ్స్ బుక్ చేసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి రొటీన్ లైఫ్ స్టార్ట్ చేయాలి. సో, మొత్తానికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సెలబ్రేషన్స్ అయితే నా మ్యారేజ్ లైఫ్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ అనమాట ఇది. సో, నాకైతే ఏమంటారు అది ఊహించని ఇదనమాట. సో, వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.